ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయానికి ఎంతో ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ దేవాలయం హైదరాబాద్ నగరానికి దగ్గరలో కీసర అనే ప్రాంతంలో ఉంది. ఈ దేవాలయాన్ని శ్రీ రామలింగేశ్వర దేవాలయం అని పిలుస్తారు. ఈ దేవాలయం శ్రీరాముడు, శివుడు, హనుమంతుడితో సంబంధించిన పురాణ కథలతో ప్రసిద్ధి చెంది ఉంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణుని చంపిన తరువాత శ్రీరాముడు బ్రహ్మహత్య దోష నివారణ కోసం శివుడిని ఆరాధించాలని నిర్ణయించుకుంటాడు. రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి కాబట్టి కాశీలో ఉన్న శివలింగాన్ని తెమ్మని హనుమంతుడికి చెప్పి రాముడు హనుమంతుని పంపిస్తారు. శ్రీరాములు వారు చెప్పిన ఆజ్ఞ కోరిక మేరకు హనుమంతుల వారు శివలింగాన్ని తేవడానికి కాశీకి బయలుదేరారు. హనుమంతుల వారు కాశీకి వెళ్లిన తర్వాత అక్కడ చాలా శివలింగాలను చూస్తారు. అందులో ఏది ప్రత్యేకమైన శివలింగమో తెలియక సతమతమవుతారు. అప్పుడు కాశీలో ఉన్న శివలింగాలన్నీ తీసుకుని బయలుదేరతారు. కానీ హనుమంతుడు తిరిగి రావడానికి ఆలస్యం కావడంతో నిర్ణీత సమయం దాటకూడదని భావించిన శ్రీరాముడు అక్కడ ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాడు. హనుమంతుడు శివలింగాన్ని తెచ్చేలోపు అక్కడ శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూసి రాముల వారి మీద అలిగారు. హనుమంతుడు శ్రీరాముడి మీద అలగతో తాను తెచ్చిన శివలింగాలన్నిటిని ఆ ప్రాంతం అంతటా విసిరేస్తాడు. అలా ఆలస్యమైందని బాధపడిన హనుమంతుడిని శ్రీరాముడు ఓదార్చి హనుమంతుల వారు కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఎదురుగా కనిపిస్తున్నదే హనుమంతుల వారు ప్రతిష్ఠించిన శివలింగం. అలా ఈ కీసరగుట్టపై శ్రీరాముడు మరియు హనుమంతుల వారు ఇద్దరు కలిసి శివలింగాలను ప్రతిష్ఠించారు. ఎదురుగా కనిపిస్తున్నవే హనుమంతుల వారు కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగాలు. ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క చోటు ఉంటుంది. కీసరగుట్టపై ఉన్న ఈ క్షేత్రంలో హనుమంతుడి భక్తి మరియు శ్రీరాముడి ధర్మం, పరమశివుని మహిమ కలిగి ఉండడం వలన ఇది చాలా గొప్ప దేవాలయంగా నిలిచింది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో చాలా పొడవైన హనుమంతుల వారి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. ఈ దేవాలయం చుట్టూ పచ్చని చెట్లు, అటవీ ప్రాంతం కలిగి ఉంటుంది. చాలా చల్లటి వాతావరణం ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసే హనుమంతుల వారే మళ్ళీ వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా ఎంతో చరిత్ర మరియు ఎంతో ప్రత్యేకమైన దేవాలయాన్ని మీరు కూడా చూడండి. మన హిందూ ధర్మాన్ని మరియు హిందువుల యొక్క చరిత్రను తెలుసుకోండి. ఈ దేవాలయం నిర్మించి సుమారు 1800 సంవత్సరాలకు పైగా ఉంటుంది. దేవాలయం మొత్తం రాతితో నిర్మించి ఉంది. గర్భగుడి మొత్తాన్ని రాతితోటి నిర్మించారు. చూడండి, శివలింగాలన్నీ ఒక్క చోట దూరంగా ఉన్నాయి. ఇలాగే ఈ ప్రాంతం చుట్టూ చాలా శివలింగాలు ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.